వ్యవసాయ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చాము, 5వ వెంచరు. ఇప్పుడు సారు ఫారెస్ట్ ఆఫీసర్ సార్ మాట్లాడతారు. సార్ మాటల్లో ఏమనుకుంటున్నారు, మీరు చెప్పినట్టున్నాయా లేదా, మీ మాటల్లో చెప్పండి సార్, తమరు ఏమనుకుంటున్నారు. ప్లస్ వ్యవసాయ ప్రాజెక్ట్ వారు స్టార్ట్ చేసిన ప్రతి వెంచర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను మొత్తం తిరిగి చూశాను. ఇంత మెయింటెనెన్స్ చేయాలంటే ఎంతో కృషి శ్రమ ఉంటుంది. ఈ విధంగానే వ్యవసాయ వాళ్ళు మాత్రం ఎక్సలెంట్గా, నాకు తెలిసి అయితే ఇంత బాగా ఏ వెంచర్లు కూడా చేయరని నేను అనుకుంటున్నాను. చాలా బాగా చేశారు. ఇలాంటి ప్రాజెక్టు కూడా నాలాంటి వాళ్ళకి చూపించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. వెంకట్ సార్ చాలా అద్భుతంగా తిరిగి చూపించారు నాకు. ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం కూడా అదృష్టంగానే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ డెసిగ్నేషన్ సార్ కూడా ఖమ్మం నుంచి వచ్చారు, దానికి వచ్చారు. వెంకట్ గారు సార్, దుర్గాప్రసాద్ గారు. ఓకే సార్, వెల్కమ్ సార్ ఎన్ఎస్పీ క్యాంప్. చూడండి, మీరు చూసిన ఎట్లా ఉన్నాయి చెట్లు ఇప్పటివరకు. ఇన్ని వెంచర్లు ఇవ్వారు, 3 వెంచర్లు. మీకు చెప్పినట్టున్నాయా? ఎక్సలెంట్, చాలా బాగుంది. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు దుర్గాప్రసాద్ అండి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. చెట్లు బాగున్నాయండి. ఇద్దరు ఖమ్మంలో చాలా చేశాను కానీ ఇంత మంచిగా అయితే లేవు. ఇది బాగుంది, మెయింటెనెన్స్, గ్రోత్ కూడా బాగుంది. ఇప్పటివరకు ఎన్ని వెంచర్లు చూశారు? ఇప్పటి వరకు 5 వెంచర్ల దాకా చూసామండి. ఏ వెంచర్లో మీకు మెయింటెనెన్స్ బాగాలేదని అనిపించిందా? బాగుందండి. ఓకే, మీరు ఏమనుకున్నారు? మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నారా? చేయాలని అనుకుంటున్నాం. చాలా బాగుంది. వీళ్ళు పెట్టిన కండిషన్ కూడా బాగున్నాయి. 2 అగ్రిమెంట్లు ఇస్తాను కాబట్టి. భూములు కూడా ఎలా ఊరికి దగ్గరలో ఉన్నాయా, ఏమైనా జంగిల్ ఏరియాలో ఉన్నాయా? ఊరికి దగ్గరలో ఉన్నాయి, బాగున్నాయండి. ఓకే, ఫారెస్ట్ 410 ఎకరాలు ఎర్రచందనం ఫారెస్ట్, ఎర్రచందనం ఫారెస్ట్. మళ్ళీ అది క్లియర్ టైటిల్.